ద థ్రిల్ ఆఫ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఈ మధ్య నేను కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అది ఫోటోగ్రఫీ కావచ్చు, లేక నేను సపరేట్గా క్రియేట్ చేసుకున్న ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు. ఇది నేను నా కోసం, నా గ్రోత్ కోసం తీసుకుంటున్న చిన్న సమయం. నేర్చుకోవడం అనేది ఒక అంతులేని ప్రయాణం. అయితే కొత్తగా ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఆ పాత అలవాట్లను వదిలి కొత్త వాటికి అలవాటు పడటానికి మనసును సిద్ధం చేసుకోవడం నిజంగా ఒక పెద్ద ఛాలెంజ్. కొన్నిసార్లు అయ్యో ఇది నేను చేయగలనా అనే సందేహం వస్తుంది. కానీ ఆ భయాన్ని దాటి ఒక చిన్న స్టెప్ వేయడంలోనే అసలైన కిక్ ఉంటుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా శనివారం కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. శనివారం అంటే వారం రోజుల పనుల నుంచి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అని అనుకుంటాం కదా. కానీ నా విషయంలో, మేబీ అందరి విషయంలో అనుకుంటా, కొత్త పనులు నేర్చుకోవడానికి, వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఉండే ఒక పెద్ద ఛాలెంజింగ్ డే అని చెప్పొచ్చు. సాటర్డే అంటే ఇంట్లో క్లీనింగ్, పిల్లలతో గడపడం అండ్ వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, గ్రోసరీ షాపింగ్కి వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. అలాగే లైఫ్లో పేరెంటింగ్ని బ్యాలెన్స్ చేయడం అంటే ఇల్లు, ఆఫీస్ పనులతో పాటు వాళ్ళ కిడ్స్కి ఎదుగుదలకి కావాల్సిన సమయాన్ని మనం కేటాయించడం. యాక్చువల్గా ఈ బ్యాలెన్సింగ్ అనేది ఒక రకమైన తాడుపై నడక లాంటిది అని చెప్పొచ్చు. ఒకసారి తడబడతాం, కానీ మళ్ళీ నిలబడి ముందుకెళ్తాం. ఒక్కో రోజు నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకంటూ సమయం నేను కేటాయించుకోలేకపోతున్నాను అనే ఒక గిల్టీ ఫీలింగ్ నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అందుకే నేను కొన్ని పనులకు నో చెప్పడం, సమయాన్ని చాలా కరెక్ట్గా, ప్లాన్డ్గా షెడ్యూల్ చేసుకోవడం నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, సంతోషంగా ఉంటే చాలు. కిచెన్ క్లెన్లీనెస్, పీస్ ఫర్ ద మైండ్. ఈ శనివారం ఆర్ ఎనీ వీకెండ్ లంచ్ లేదా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే నేను చేసే ముఖ్యమైన పని ఏంటంటే కిచెన్ని క్లీన్ చేసుకోవడం. చాలామంది చాలామంది గురించి ఎందుకులే కానీ నేను మాత్రం చాలాసార్లు అనుకుంటా, కాసేపు అయ్యాక, రిలాక్స్ అయ్యాక క్లీన్ చేసుకుందాం. కానీ ఆ కిచెన్ కౌంటర్ టాప్ పైన ఏదైనా గిన్నెలు లేదా మెస్సీగా కనిపిస్తే నాకు ఎందుకో కానీ తెలియని ఒక యాంగ్జైటీ ఉంటుంది. సో కిచెన్ని శుభ్రం చేస్తుంటే ఈ ప్రాసెస్లో నా ఆలోచనలు కూడా చాలా క్లియర్ అవుతుంటాయి. ప్రతి గిన్నె కడిగేటప్పుడు కానీ, కౌంటర్ టాప్ పై క్లియర్ చేసేటప్పుడు కానీ, ఆర్ క్లీన్ చేసి తుడిచేటప్పుడు నా మనసులో అనవసరమైన గందరగోళం కూడా క్లీన్ అయిపోయినట్టు అనిపిస్తుంటుంది. ఒక్కసారి కిచెన్ అంతా క్లీన్ అయిన తర్వాత వచ్చే ఆ ప్రశాంతత, అబ్బా ఎంత బాగుంటుందో. ఆ క్లీన్ అయిన వాతావరణం చూసిన వెంటనే నాకు నిజంగా చాలా రిలాక్స్ అనిపిస్తుంటుంది. గాట్ సమ్ పీస్ ఆఫ్ మైండ్. ఇక బయట పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేయడానికి బయటకు వచ్చేసాము. సో అలా ప్రశాంతమైన మైండ్తో ఏవైనా పనులు మొదలు పెడితే అవి సగం పూర్తయినట్లే. అమేజింగ్ ఫార్మ్ షాప్, ప్యూరిటీ అండ్ ట్రస్ట్. సో ఈ సాటర్డే గ్రోసరీ షాపింగ్ అనేది మా లిస్ట్లో ఉంది. కానీ ఆన్ ది వేలో ఒక ఇంట్రెస్టింగ్ ఫార్మ్ షాప్ కనిపించింది. సో అక్కడికి వెళ్ళాము. ఆ స్టోర్లో చూస్తే అర్థమవుతుంది, అది ఒక రైతు కుటుంబానికి చెందిన ఒక చిన్న ఫ్యామిలీ ఫార్మ్ స్టోర్. సో అక్కడ అంతా ఫ్రెష్నెస్. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే కౌంటర్లో ఎవరూ లేరు. అవును, ఇది నిజం. మనం కూరగాయలు తీసుకొని మనమే బరువు చూసుకొని ధర లెక్కించి డబ్బును ఒక డబ్బాలో వేసి వెళ్ళిపోవాలి. ఈ నమ్మకం ఆధారంగా నడిచే ఈ ట్రస్ట్ బేస్డ్ సిస్టమ్ చూసినప్పుడు ఈ ఫార్మ్ షాప్ చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంతేకాకుండా నాకు అనిపించింది, మనుషుల మధ్య ఇంకా ఈ నమ్మకం, ప్యూరిటీ ఉన్నందుకు ఒక థ్యాంక్ఫుల్నెస్ అనే ఒక ఫీలింగ్ కూడా కలిగింది. ఇది కేవలం కూరగాయల షాప్ మాత్రమే కాదు, అలాంటి విలువలు ఇంకా ఉన్నాయని గుర్తు చేసిన ఒక సిచ్యువేషన్ కూడా. అండ్ ఈ షాప్లో ఒక ఇంట్రెస్టింగ్ కార్నర్ కూడా ఉంది, అదే బుక్స్ అండ్ పీస్. ఆ షాప్ పక్కనే ఒక చిన్న ర్యాక్లో కొన్ని ఫ్రీ బుక్స్ ఉంచారు. అందులో మనకు కావాల్సిన
బుక్స్ తీసుకెళ్ళొచ్చు, చదివి మళ్ళీ ఇక్కడే తీసుకురావచ్చు అని రాసి ఉంది. చిన్న షాప్ నా సాటర్డే ఎక్స్పీరియన్స్ని ఒక మంచి ఫైనల్ టచ్ ఇచ్చింది. A small task, a big shopping adventure. సో వెజిటేబుల్స్ తీసుకున్నాను, ఇంటికి వెళ్ళాలి అనుకున్నాము. ఒక ఇంపార్టెంట్ వర్క్ గుర్తొచ్చింది. అదేంటంటే ఈ మధ్య ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ రిటర్న్ ఇచ్చేయాలి అండ్ దానికి సాటర్డేనే కుదురుతుంది. అండ్ ఆల్సో లాస్ట్ వీక్ డీల్స్లో నేను టీజే మ్యాక్స్లో తీసుకున్న కొన్ని ఐటమ్స్ నాకు సెట్ అవ్వలేదు. సో అవి నేను రిటర్న్ ఇచ్చేయాలి. సో ఆ చిన్న టాస్క్ కోసం వెళ్ళి నేను పెద్ద షాపింగ్ అడ్వెంచరే చేశాను. నిజం చెప్పాలంటే డీల్స్ చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించాయి. అండ్ కొన్ని కొత్త ఫ్యాషన్ ఐటమ్స్ భలే డిస్కౌంట్లో ఉన్నాయి. ఒక్కసారి చూస్తే పోయేదేముంది అని అనుకొని ఆ ఫ్యాషన్ గ్యాలరీలోకి అడుగుపెట్టాను. ఇంకా చిన్న సాహసం లాగా అనిపిస్తుంది. నేను వెతుకుతున్న కొత్త లెర్నింగ్ కంటే ఇక్కడ దొరికే కొత్త స్టైల్స్పై నా ఫోకస్ వెళ్ళిపోయింది. సో ఫ్యాషన్ నుంచి కొంచెం పక్కకు ఇంటీరియర్ డెకరేటింగ్ సెక్షన్ వైపుకి వచ్చాను. ఇల్లు ఎంత చక్కగా అలంకరించుకోవచ్చు అనే ఆలోచన నాకు ఎప్పుడూ ఉంటుంది. కొత్త వాల్ ఆర్ట్ లేక చిన్న చిన్న ప్లాంటర్స్, కుండీలు అండ్ ప్లాంట్స్ ఇవన్నీ చూస్తుంటే తెలియకుండానే నా మనసు వాటిపై వెళ్ళిపోతుంది. రిటర్న్ చేయడానికి వెళ్ళి ఎక్కడో కొత్తగా ఏదో నేర్చుకోవడానికి కేటాయించవలసిన నా టైం కాస్త ఈ అందమైన వస్తువుల మధ్య గడపాల్సి వచ్చింది. జీవితంలో కొన్నిసార్లు మన ప్లాన్స్ పక్కకు తప్పుతాయి కదా. ఈరోజు నా ప్లాన్ కూడా అదే అయ్యింది. కానీ ఈ చిన్న డీవియేషన్ కూడా నా మనసుకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. ఇంటికి ఏదో ఒక కొత్త అందాన్ని తీసుకెళ్తున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. You can also take this if you want. Right hand. Yeah, correct. పెండింగ్ టాస్క్స్. సో ఆ మాల్ నుంచి మేము బయటకు వచ్చేసాం. కానీ ఈ వీకెండ్ మేము ప్లాన్ చేసుకున్న ఒక ఇంపార్టెంట్ వర్క్ చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతూనే ఉంది. అదే కర్టెన్ రైల్స్. అవి కొనడం, ఇంట్లో ఆ రైల్స్ ఫిక్స్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాము, కానీ కుదరలేదు. బట్ ఈరోజు అది అయిపోవాలి అని టాస్క్ లిస్ట్లో రాసుకున్నాము. సో అందుకే ఆ మాల్ పక్కనే ఈ షాప్ ఉండడం వల్ల ఆ రోజు ఎలాగైనా ఈ పని పూర్తి చేయాలని అనుకున్నాం. సో రైల్స్ కొనే పని పూర్తయింది. అవి అంత బరువుగా ఏం లేవు, చాలా లైట్ వెయిట్. ఆ షాప్ని ఎక్స్ప్లోర్ చేసే ఒక అవకాశం కూడా నాకు దొరికింది.
ఈ షాప్లో నాకు బాగా ఇష్టమైన 2 వస్తువులు దొరుకుతాయి అండ్ అవే లాట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ చాలా టైప్స్ ఆఫ్ ఇంటికి సంబంధించిన క్యూట్ హోమ్ రిలేటెడ్ స్టఫ్. సో నాకు మొక్కలంటే ఎంత ఇష్టమో నేను అస్సలు చెప్పలేను. Pagkutin di Simons. Nandun Matunda pa siya, okay? Okay. Hands. Oh, wow. Anong dito? Ako? Dito? Oh, wow. సో అలా హోమ్ స్టోర్ నుంచి బయటకు వచ్చాక ఇంకా చివరగా పర్సనల్ కేర్ ఐటమ్స్ కొనడానికి ఇంకో షాప్కి వెళ్ళాము. అక్కడ మాకు కొన్ని షాంపూస్ అండ్ హెయిర్ మాస్క్ తీసుకున్నాను. మేకప్ ఐటమ్స్ కావాలి, సో అవి కూడా కొనుక్కున్నాను. ఆల్సో బేబీ రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. నేను ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ ఛాలెంజెస్ని ఫేస్ చేసుకుంటూ నా చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయానికి గ్రాటిట్యూడ్తో ఉండటమే ఈ జీవితానికి అసలైన అందమని నేను నమ్ముతాను. మీకు ఈరోజు నా కథ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వారం ఏం కొత్తగా నేర్చుకున్నారు, ఏం బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించారు, కింద కామెంట్స్లో తప్పకుండా నాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కథతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. నమస్తే.